వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడినట్టు రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉండు బంగారపు దండమును ఎస్తేరు చుట్టూ చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధం చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. హల్లెలూయా. తలవంచి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఈ సాయంకాల సమయంలో బుధవారపు ఆరాధనలో మనందరినీ కూడా సమకూర్చినందుకై స్తోత్రం నాయన. అయ్యా, మీ నామాన్ని ఇప్పటివరకు మహిమపరిచాము, ఘనపరిచాము. మీరు మా మధ్యలో ఉన్నారో మేము నమ్ముచున్నాము తండ్రి. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడుకొని నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటాడో వాగ్దానం చేసావు తండ్రి. ప్రభువా, ఆ వాగ్దానం ప్రకారంగా మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాము నాయన. ఈ సమయంలో మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు కొంచెం మొదలు తగ్గింది. సో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది. మరి చదువుకున్న వాక్య భాగాల నుంచి ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశము అదేంటంటే, లెట్ ద విల్ ఆఫ్ గాడ్ బి యువర్ డిజైర్. అంటే దేవుని చిత్తమే మీ కోరికగా ఉండనివ్వడు. దేవుని చిత్తమే మీ కోరికగా ఉండనివ్వండి. ఆమె. సో మన కోరిక ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తమే అయి ఉండాలి. దేవుని ఆలోచనే మన ఆలోచన అయి ఉండాలి. దేవుని ఇష్టమే మన ఇష్టమై ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి సంగమా, ఈరోజు కొన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. పోయిన బుధవారం దేవుని గురించి మాట్లాడుకున్నాం. అంటే దేవుని యొక్క ఉద్దేశము, అలాగే మన యొక్క ప్రార్థన. సో మన ప్రార్థన మనం చేసినప్పుడు మనం దేవుని యొక్క చిత్తానుసారంగా మనం అడగాలని దేవుడు మనకు తెలియజేశాడు.
కొన్ని విషయాలు మనము దేవుని చిత్తాన్ని కాకుండా అడుగుతాం. అడిగినప్పటికీ కూడా దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. ఏమని సమాధానం చెప్తాడంటే వద్దు, కాదు అని దేవుడు సమాధానం చెప్తాడు. సో అలా చెప్పినా కూడా అది కూడా దేవుడు మనకి సమాధానం ఇచ్చినట్టే, దేవుడు మనతో మాట్లాడినట్టే అనేది మనం చూసుకోవాలి. ఆమె గ్రహించాలి. ఆమె సో సాధారణంగా మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే అడిగామో దాన్ని దేవుడు ఇస్తేనే దేవుడు మనకి సమాధానం ఇచ్చినట్టు. అలా కాకుండా దేవుడు మనకి అది వద్దు అని చెప్పినప్పుడు దాన్ని మనం సమాధానంగా మనం గుర్తించం. కానీ దేవుడు ప్రార్థన చేసేది ఏంటి అంటే, మనం చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఆమె అయితే అది ఎస్ అవ్వచ్చు, లేదంటే నో అవ్వచ్చు. ఏదైనా సరే అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సమాధానమైనది. దాన్ని మనం స్వీకరించాలి. స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆమె అలాగే కొన్నిసార్లు మనం ప్రార్థన ఎలా చేస్తామంటే, కొన్ని విషయాలు దేవునికి అనుకూలంగా, దేవుని చిత్తానికి అనుకూలంగా చేస్తాం. అదే ప్రార్థనలో కొన్ని విషయాలు దేవునికి వ్యతిరేకంగా మనం ఉంటాయి. సో అలాంటప్పుడు దేవుని చిత్తం ఎంతవరకు అయితే ఆయన అనుకుంటున్నాడో దానికి ఆయన ఎస్ చెప్తాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థనకు ఆయన నో చెప్తాడు. ఉదాహరణకు మనం జెబెదీ కుమారులు యోహాను, ఎవరు? యాకోబు యోహాను. వాళ్ళ అమ్మగారు వచ్చి యేసుక్రీస్తు మాట్లాడుతుంది, అయ్యా నీ కుడి వైపున ఒక కుమారుణ్ణి, ఎడమ వైపున ఒక కుమారుణ్ణి ఉంచుకో అని చెప్పినప్పుడు ఆయన అసలు నీకు సీటు ఇవ్వకపో అనలేదు, కానీ సీట్లు మాత్రం గ్యారెంటీ, సింహాసనం మాత్రం గ్యారెంటీ. కానీ ఎక్కడ కూర్చుంటాం అన్న విషయంలో, కుడి వైపున ఎడమ వైపున అన్న విషయంలో మాత్రం ఆయన దానికి నో చెప్పాడు. అది నా విషయంలో లేదు అని యేసుక్రీస్తు సమాధానం చెప్పాడు. కాబట్టి ఈ సంగమా మనం నేర్చుకుంటుంది ఏంటి అంటే, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో అది మన యొక్క ఇష్టంగా ఉండాలి. ఆమె సో అదే విషయంలో ఏదో కొంచెం ముందుకెళ్దాం. ఎందుకంటే మన యొక్క కోరిక, మన యొక్క ఇష్టం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించిందే ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. చూడండి, ప్రవక్త వేర్ ఐ థింక్ పెంతెకోస్తు ఫెయిల్డ్, ఎక్కడ పెంతెకోస్తు ఎక్కడ విఫలమైంది అని నేను అనుకుంటున్నాను అనే వర్తమానం, దానిలో ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, నీవు ఎల్లప్పుడూ కూడా దేవుడిని అడగాలి. ఎలా అడగాలి అని అంటే, ఆయన్ని నీ సంతోషం పరిపూర్ణమైనదిగా అడగాలి. అంతేగాని దేవుడు మరీ ఎక్కువ అయితే బాగోదేమో, ఆయన మాత్రం ఆన్సర్ తీసుకొస్తాడు అన్నట్టుగా దేవుడిని అడగకూడదు. మనం ఎల్లప్పుడూ కూడా దేవుడిని సమృద్ధిగా అడగాలి. అంటే మనకి దేవుడు ఎంతైనా ఇవ్వగలడు. నువ్వు ఎంత అడిగినా సరే దేవుడు నీకు ఇవ్వగలడు. అందుకోసమే ప్రవక్త అంటున్నాడు, యూ కెన్ నెవర్ ఎగ్జాస్ట్ గాడ్స్ లవ్ అండ్ మెర్సీ టు యూ. అంటే నీ ఎడమ దేవునికి ఉన్నటువంటి ప్రేమ కానీ కృప కానీ ఎప్పుడు కూడా అది తరిగిపోదు. ఆమె అంటే తరగని ప్రేమతోటి, తరగని కృపతోటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వు అడిగే ప్రతిదీ కూడా ఎలా అడగాలి అంటే, దేవుడు నాకు ఇస్తాడు, ఆయన నాకు ఇవ్వగలడు, నేను ఏది అడిగినా సరే ఆయన నాకు దయచేయగలడు అన్నటువంటి ఉద్దేశంతో, అలా నమ్మకంతో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆమె ఇంకా ఏమంటే, హీ వాంట్స్ టు బి బాదర్డ్ దట్ వే. మనం అనుకుంటాం, యూ సే వెల్ ఐ హేట్ టు బాదర్స్ యూ సో మచ్ ఫాదర్. తండ్రి, నాకు అవసరమైన ప్రతి చిన్నదానికి కూడా నీ దగ్గరకు వచ్చి అడిగి నిన్ను విసిగించడం నాకు ఇష్టం లేదు అని మనం అనుకుంటూ ఉంటారు. ఉదయాన్నే భోజనం చేయడానికి మనం కూర్చున్నప్పుడు, ఈ ఆహారం నాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయన, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు, ఈ ఆహారాన్ని దీవించు, ఆహారం లేవారికి ఆహారం దయచేయి అని ప్రతి పూట ప్రార్థన చేయాలా? ప్రతిరోజు ప్రార్థన చేయాలా? లేదంటే నేను బయటికి వెళ్తున్నాను, నన్ను క్షేమంగా చూడు, నాకు క్షేమకరమైన ప్రయాణం లేవు అని ప్రతిరోజు ప్రార్థన చేయాలా? ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నిన్ను అడిగి నిన్ను విసిగించడం నాకు ఇష్టం లేదు అన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది.
అన్నాడు హీ వాంట్స్ టు బి బోదర్డ్ దట్ వే. నిన్ను విసిగించడం నాకు ఇష్టం లేని నువ్వు అనుకుంటున్నావా? కాదు, దేవుడు అంటున్నాడు ఆ విధంగా విసిగించబడటం నాకు ఇష్టం దేవుడు అంటున్నాడు. మీరు ప్రతి చిన్న వాటిని కూడా దేవుడి దగ్గర నుంచి అడిగి పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన ఆలోచన ఎలా ఉంటుందంటే చిన్న ప్రతి చిన్న దేవుడు అడిగి ఆయన ఎందుకు విసిగించడం, ఎందుకు ఆయన అడగాలి ప్రతిదీ అని మనం అనుకుంటాం. కానీ ప్రవక్త అన్నాడు అలాగా మనం అడగాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. డోంట్ ఎవర్ థింక్ దట్ యూ కుడ్ ఎవర్ ఆస్క్ టూ మచ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా దేవుడు నువ్వు మరీ ఎక్కువగా అడిగేస్తున్నావో, మరీ ఎక్కువగా దేవుడి మీద ఆధారపడుతున్నావో, మరీ ఎక్కువగా దేవుడి దగ్గర నుంచి కోరుకుంటున్నావో అని నువ్వు ఎప్పుడు కూడా తలంచమాకు. ఐ బిలీవ్ దట్ స్క్రిప్చర్ సెడ్, బైబిల్ ఈ విధంగా స్పష్టంగా చెప్పిందని నేను అనుకుంటున్నాను. యు హావ్ నాట్ బికాజ్ యు ఆస్క్ నాట్. మీరు పొందుకోవట్లేదు ఎందుకంటే మీరు అడగట్లేదు కాబట్టి. అండ్ యు ఆస్క్ నాట్, మీరు అడగట్లేదు ఎందుకంటే నువ్వు నమ్మట్లేదు కాబట్టి. ఆమె బైబిల్ ఏం చెప్తా ఉందంటే నీవు అడిగింది పొందుకోలేకపోతున్నావు, అదే నీకు లేదు, నువ్వు కలిగి లేవు ఎందుకనంటే నువ్వు అడగలేదు కాబట్టి. ఆమె నువ్వు ఎందుకు అడగలేదు అనంటే నువ్వు నమ్మలేదు కాబట్టి. అంటే మనము అడగట్లేదు దేవుడిని అంటే ఆ విషయంలో ఆయన నమ్మట్లేదు. ఆమె సో కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా దేవుడి దగ్గర నుంచి అడిగి పొందుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడిని మనం అడగొచ్చు. ఆయన విసుక్కునే దేవుడు కాదు, పైగా ఆయన ఆ విధంగా అడగాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. He wants us to ask and believe that our joys would be full. అలాగే ఆయన ఎలా అడగమంటున్నాడంటే మీ సంతోషం పరిపూర్ణంగా అడగండి. ఆమె నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది నీకు, కానీ చికెన్ బిర్యానీ అంటే దేవుడు కష్టమైపోతామని చెప్పి పప్పును చాలా అని పడగొద్దు. ఆమె అర్థమవుతుందా? సో దేవుడు అడిగినప్పుడు ఎలా అడగాలంటే నీకు ఇష్టమైన రీతిలో, నీకు సంతోషంగా, నీకు ఎలా ఉంటే సంతోషంగా వస్తుందో, ఏమి ఉంటే సంతోషం ఉంటుందో అది అడుగు, పర్వాలేదు. ఆమె హీ వాంట్స్ టు ఆస్క్ యు అబండెంట్లీ. ప్రవక్త అన్నాడు ఆయన నిన్ను సమృద్ధిగా నువ్వు అడగాలని కోరుకోవాలని దేవుడు నేను అడుగుతున్నాను, కోరుకుంటున్నాడు. ఆస్క్ ఫర్ బిగ్ థింగ్స్. ప్రవక్త అన్నాడు పెద్ద విషయాల కోసం అడగండి అన్నాడు. ఆమె ఏంటంట ఆస్క్ ఫర్ బిగ్ థింగ్స్. డోంట్ లిమిట్ యువర్ ఫెయిత్ టు సమ్ లిటిల్ మస్టర్డ్ సీడ్. నీ యొక్క విశ్వాసాన్ని చిన్న విషయాలకే పరిమితం చేయబాకు. ఆమె ఏ విధంగా ఆవగింజ, మస్టర్డ్ సీడ్ అంటే ఆవగింజ అంత చిన్న విశ్వాసానికి నీ యొక్క విశ్వాసాన్ని పరిమితం చేయబాకు. నీ విశ్వాసాన్ని వదిలిపెట్టు, నీ విశ్వాసానికి ఉన్న సంఖ్యలు తీసేది. ఆమె నీ విశ్వాసానికి స్వేచ్ఛ నువ్వు. అది ఎలా నీకు కోరుకుంటే ఎలాగా నువ్వు ఎంత విశ్వాసం ప్రదర్శించగలిగితే అంత విశ్వాసం నువ్వు ప్రదర్శించు. ఆమె ఎందుకంటే దేవుడు పెద్ద విషయాలు కూడా నీకు ఇవ్వగలడు. ఆమె ప్రవక్త అందుకోసం ఆస్క్ ఫర్ బిగ్ థింగ్స్. పెద్ద వాటి కోసం మీరు అడగండి. గెట్ ఆన్ అవుట్ హియర్ టు సమ్ అదర్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అండ్ మూవ్ అవుట్ ఇన్ బిగ్ థింగ్స్. సో కాబట్టి పెద్ద విషయాలు మీరు అడుగుతున్నప్పుడు మీరు వేరే రకమైనటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఐ మీన్ బిగ్ థింగ్స్ ఈజ్ జస్ట్ యాజ్ గెట్ ఆన్ అవుట్ హియర్ టు సమ్ అదర్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అండ్ మూవ్ అవుట్ ఇన్ బిగ్ థింగ్స్. బిగ్ థింగ్స్ ఈజ్ జస్ట్ యాజ్ ఈజీ టు రిసీవ్ యాజ్ లిటిల్ థింగ్స్. చిన్న విషయాలను పొందుకోవడం ఎంత సులువు, పెద్ద విషయాలను పొందుకోవడం కూడా అంతే సులువు. దానికి దీనికి తేడా లేదు. నీకు కావాల్సిన విశ్వాసం. ఆమె విశ్వాసం ఉన్నప్పుడు చిన్న విషయాలు ఏ విధంగా ఉంటే పొందుకోగలుగుతున్నావో, నీవు విశ్వాసం ఉన్నప్పుడు పెద్ద విషయాలు కూడా పొందుకోగలుగుతావు. ఆమె యూ జస్ట్ హ్యావ్ టు బిలీవ్. నీకు కావాల్సిందల్లా నమ్మకం మాత్రమే. నువ్వు నమ్మకం చేయాల్సింది, దట్ ఈస్ ఆల్. అది మాత్రమే నీకు కావాలి. అండ్ యూ గాట్ ఫెయిత్, జస్ట్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు యూస్ ఇట్. నీకు విశ్వాసం ఉందా, దాన్ని ఎలా వాడాలో తెలుసుకోరు. ఆమె అండ్ ఇట్ విల్ బి ఆల్ రైట్. అది అంత చక్కగానే ఉంటుంది. మీరు అంటే విశ్వాసం ఉన్నా సరే చాలా మంది దాన్ని ఉపయోగించడానికి భయపడతారండి, దాన్ని ఉపయోగించడానికి జొక్కుతారండి. We can put it right to
జస్ట్ బీ ఫైన్. మీరు ఉన్న భాగంగా దాన్ని పనిలో పెట్టండి, మీకున్నటువంటి విశ్వాసాన్ని ఉపయోగించండి, అంత సరిగానే ఉంటుంది. ఆమేన్. కాబట్టి సంగమా మనం అడిగేటప్పుడు దేవుణ్ణి మన సంతోషం పరిపూర్ణం ఉన్నట్టుగా అడగాలి. పెద్ద పెద్ద విషయాలు అడగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నీవు ఎక్కువసార్లు ప్రార్థన చేస్తున్నాము, మరీ ఎక్కువగా ఆధారపడుతున్నాము అని దేవుడి మీద జారిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తాన్ని భరించగలిగేటువంటి శక్తి ఆయనకు ఉంది. అలాగే చేప కనుక, చిన్న చేప సముద్రంలో ఉండి నీరంతా మరి ఎక్కువ తాగేస్తే నీళ్ళు అయిపోతాయని చెప్పి అనుకుంటున్నట్టుగా ఉండదాం అనుకున్నాం ఆమె. సో కాబట్టి చిన్న చేప ఏ విధంగా సముద్రం మొత్తాన్ని ఖాళీ చేయలేదో, అలాగే అనంతమైనటువంటి దేవుని యొక్క కృపని, అనంతమైనటువంటి దేవుని యొక్క ప్రేమని, అనంతమైనటువంటి దేవుని యొక్క శక్తిని మనం ఎప్పుడు కూడా ఖాళీ చేయలేం. హల్లెలూయా. కాబట్టి మనం ఖచ్చితంగా పెద్ద విషయాల కోసం అడగాలి. ప్రతి విషయం కూడా దేవుడు మనం అడిగి ఆయన నుంచి పొందుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమేన్. అలాగే దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, హిస్ పర్పస్ ఈజ్ హిస్ విల్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముందంటే ఆయన ఉద్దేశము, ఆయన చిత్తమే ఆయన ఉద్దేశమైనది. దేవుని యొక్క చిత్తం ఏమిటి అని అంటే ఆయన యొక్క ఉద్దేశమే ఆయన చిత్తం. ఆయన ఏదైతే కావాలి అనుకుంటున్నాడో అదే ఆయన యొక్క ఉద్దేశము, అదే ఆయన యొక్క చిత్తము. కాబట్టి ఈరోజు దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అంటే అది దేవుడి చిత్తమై ఉన్నది. అలాగే కాబట్టి ప్రియ సంగమా, దేవుడి ఉద్దేశం అన్నా దేవుడి చిత్తం అన్నా ఒకటే. ఆమేన్. అలాగే ప్రవక్త అన్నాడు, దేవుడి చిత్తానికి మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేవుడి చిత్తానికి మనం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే సో ఎల్లప్పుడూ కూడా దేవుడి చిత్తాన్ని ముందు పెట్టాలి, దేవుడి ఇష్టాన్ని మనము ముందు పెట్టాలి. అంతేగాని దేవుడి చిత్తం కంటే కూడా మన చిత్తాన్ని ముందు పెట్టినప్పుడు మనం దేవుడిని ప్రేమించినట్టు కాదు. ఆమె చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగో గురించి మనం చూస్తే ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుడి చిత్తాన్ని అనగా దేవుడి వాక్యం ముందు పెట్టారు. దేవుడి వాక్యం విగ్రహారాధన చేయొద్దు అంటే రాజు ఆజ్ఞ విగ్రహారాధన చేయమని చెప్తా ఉంది. సో రాజు ఆజ్ఞ దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళు దేవుడి వైపు మొగ్గు చూపలేదంటే, వాళ్ళు దేవుడి వైపు నిలబడ్డారంటే దేవుడి యొక్క వాక్యం వైపు నిలబడ్డారు. అలాగే దేవుడి చిత్తం వైపు వాళ్ళు నిలబడ్డారు. నిలబడి వాళ్ళు రాజుతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, నెబుకద్నెజరు రాజా, అసలు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు, నీకు అసలు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు, నువ్వు ఏం చేసినా సరే మాకు సంబంధమే, నువ్వు ఏం చేసినా సరే మాకు అనవసరం. ఎందుకు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే, వాళ్ళు అంటున్నారు, దేవుడు మేము నమ్మినటువంటి మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించగల సమర్థుడు. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, మేము ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం అని అంటే, దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడే కాదు, ఆయన రక్షించడానికి సమర్థుడే, కానీ రక్షిస్తాడో లేదో మాకు తెలియదు. రక్షిస్తే దేవుడికి స్తోత్రం, రక్షించకపోయినా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సో షడ్రక్ మెషక్ అబేద్నెగో యొక్క విశ్వాసం లేదంటే వాళ్ళు దేవుడిని ముందు పెడుతున్నారంటే దేవుడి చిత్తాన్ని ముందు పెడుతున్నారు, దేవుడి ఇష్టాన్ని ముందు పెడుతున్నారు. సో దేవుడి ఇష్టమే మా ఇష్టం. మేము ఎందుకు దేవుడి ఇష్టాన్ని ముందు పెడుతున్నామంటే దేవుడు కాపాడడం కాదు, ఆయన కాపాడకపోయినా మేము దేవుడి మాటకి లోబడతాం. సో కాబట్టి షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుడి వాక్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు, దేవుడి వాక్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి దేవుడిగా వాళ్ళని రక్షించడానికి దిగి వచ్చాడు, ఆయనే స్వయంగా వచ్చాడు. అవుతుంటాడు ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో పడేయడానికి సన్నాహంగా జరుగుతున్నప్పుడు పరలోకంలో ఒక కాన్ఫరెన్స్ జరిగిందంట. పరలోకంలో ఒక ఆలోచన సభ జరుగుతుంది. వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరూ దేవదూతలందరూ కూడా దేవుడితో మాట్లాడుతున్నారంట, అయ్యా నీ మాట ప్రకారం నీ వాక్యానికి లోబడి
ఆ యవనస్తులు ఆ విధంగా తెగించారు. ఇప్పుడు ఏం చేద్దాం, నన్ను వెళ్ళమంటావా అని వాముడు అడిగాడంట. చూడండి, జలప్రయాణంలో పంపించారు కదా, అక్కడ ఉన్నటువంటి నీటి ఓపులన్నింటినీ కూడా ఒక్కసారి వదిలిపెట్టి భూమి అంతటి కూడా ముంచేశాను. మరలా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను బహుళ రాజ్యం మొత్తాన్ని కూడా నీటితోనే ముంచేస్తాను, అగ్ని కూడా దెబ్బకి చల్లారిపోతే నన్ను పంపించు ప్రభా అని చెప్పంటే, వద్దు కూర్చో అని చెప్పి అన్నాడు. ఆమె అలా ఇంకొక దేవుడు వచ్చి నన్ను పంపించు, నేను వెళ్తాను అని చెప్పానంటే, నువ్వు కూడా వద్దు. మరి ఎలా అంటే, నా కుమారుల కోసం, నా పిల్లల కోసం, నా వాక్యం కోసం, నా పిల్లల కోసం నేనే స్వయంగా వెళ్తాను. ఆయన అంటాడు, ఓ గాలి, తూర్పు గాలి, పడమటి గాలి, దక్షిణ గాలి రండి అని చెప్పి ఆ గాలులు పిలిచి ఆ గాలి మీద ఎక్కి ఆయన అగ్నిగుండంలో దూకాడు. అందులో వేడినంతా లాగేశాడంట. మంటలు పడుతున్నాయి కానీ వేడి లేదంట. వాళ్ళు చీకంతా కూడా తీసేసాడు దేవుడు. చూస్తే ముగ్గురు వేస్తే ఇప్పుడు నలుగురు ఉన్నారు. రాజు ఆశ్చర్యపడ్డాడు, నాలుగో దేవుడు దూరంలాగే ఉన్నాడే అని చెప్పి వాళ్ళు బయటికి తీస్తే కనీసం వాళ్ళ వెంట్రుకలు కూడా కాలిపోలేదు, వస్త్రాలు కూడా కాలిపోలేదు. ఎందువల్ల జరిగింది అంటే, ఆ ముగ్గురు యవనస్తులు కూడా దేవుడు వాక్యం మీద నిలబడ్డందుకు, దేవుడి చిత్తానికి వాళ్ళు లోబడినందుకు, దేవుడి యొక్క వాక్యానికి ప్రథమ ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చినందుకు అలాంటి కార్యాన్ని వాళ్ళు చూడగలిగారు. కాబట్టి సంగమా, మనం కూడా ఎప్పుడు దేవుడి యొక్క చిత్తానికే మనం మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దేవుడు నాకు సహాయం చేసినా చేయకపోయినా నేను మాత్రం దేవుడి ఇష్టం ప్రకారమే ఉంటా. దేవుడు ఎలా చెప్తే అలాగే నేను చేస్తా అని మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. అలాగే ప్రవక్త, డస్ గాడ్ ఎవర్ చేంజ్ హిస్ మైండ్ అబౌట్ హిస్ వర్డ్? దేవుడు తన యొక్క వాక్య విషయంలో తన యొక్క మనసు మార్చుకున్నా అనే వర్తమానం 151వ పేరాలో ప్రవక్త అంటాడు, గాడ్ నెవర్ చేంజ్డ్ హిస్ మైండ్ ఆర్ హిస్ వర్డ్. దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క మనస్సును కానీ తన యొక్క వాక్యాన్ని కానీ ఎప్పుడు మార్చుకోలేదు. బట్ హీ విల్ గివ్ యూ ద డిజైర్ ఆఫ్ హిస్ హార్ట్, ఆఫ్ యువర్ హార్ట్. హీ ప్రామిస్డ్ దట్. కానీ నీ యొక్క హృదయ వాంఛని దేవుడు తీరుస్తానని వాగ్దానం చేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నీ యొక్క హృదయ వాంఛను తీరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. యు నో దట్? మీకు తెలుసా అది? హీ ప్రామిస్డ్ టు గివ్ యూ ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్. ఆయన మీ యొక్క హృదయ వాంఛను తీరుస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. అండ్ లెట్ యువర్ డిజైర్ బి ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నీ యొక్క హృదయ వాంఛ దేవుడి వాక్యంగా ఉన్నదేమో. ఆమేన్. దేవుడి నీ యొక్క హృదయ వాంఛను దేవుడు తీరుస్తానని వాగ్దానం చేశాడు. కానీ నీ యొక్క హృదయ వాంఛ ఏమై ఉండాలి? దేవుడి వాక్యమై ఉండాలి. హల్లెలూయా. అండ్ లెట్ యువర్ డిజైర్ బి హిస్ విల్. నీ యొక్క కోరిక ఆయన యొక్క చిత్తమై ఉండాలి. నెవర్ యువర్ ఓన్ విల్. నీ సొంత చిత్తం ఎల్లప్పుడూ కాదు. హిస్ విల్, ఆయన చిత్తం, ఆయన చిత్తమే నీ కోరిక ఉండాలి. హల్లెలూయా. యు ఆస్క్ హిమ్ ఫర్ సంథింగ్, యు డోంట్ గివ్ ఇట్ టు యు. నువ్వేమో ఆయన అడుగుతావు, ఆయనకి దాన్ని ఇవ్వడు. అప్పుడు నువ్వేం చెప్పాలి అంటే, థ్యాంక్ యూ లార్డ్, యు నో వాట్ ఈస్ గుడ్. తండ్రి, నీకు కృతజ్ఞతలు, నాకు ఏది మంచిదో నీకు తెలుసు అని చెప్పాలన్న ఆయనకి. ఆమె ఇస్తే కృతజ్ఞతలు తండ్రి, ఇవ్వకపోతే నాకు ఏది మంచిదో నీకు తెలుసు కాబట్టి ఇది నాకు మంచిది కాదు కాబట్టి నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇవ్వలేదు అంటే ఇది నాకు మంచిది కాదని అర్థం. నువ్వు ఇచ్చావు అంటే ఇది నాకు మంచిదని అర్థం. అదే. సో కాబట్టి మన యొక్క ఆలోచన, మన యొక్క కోరిక ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క చిత్తమై ఉండాలి. అలాగే మరి మన చిత్తం ఎప్పుడు దేవుడు ఇవ్వడా? మరి దేవుడు ఎందుకు మాట మాట్లాడాడు? నీ యొక్క హృదయ వాంఛను దేవుడు నీకు దయచేస్తాడన్న మాట ఎందుకు మాట్లాడాడు దేవుడు అంటే, మన యొక్క వాంఛను కూడా దేవుడు ఇస్తాడు. ఆయన చిత్తము, ఆయన కోరిక ఏంటో నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు ముడి పట్టుబట్టి కాదు కంటే నాకు అదే కావాలని చెప్పి నువ్వు కోరితే ఇస్తాడు. నీ గర్భను అనుభవించాడు. ఆమె. సో
కదా బిలాం, వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. బిలామేమో వెళ్ళేటప్పుడు అన్నాడు, ఆమె వెళ్ళొద్దు అన్నాడు. మళ్ళీ వెళ్ళ ప్రభా అన్నాడు, వెళ్ళు అన్నాడు. ఆమె వెళ్ళింది. అక్కడ గాడిద తెచ్చి గాడిదకి నోరొచ్చి మాట్లాడించాడు, ఎదురుగా చంపడానికి నిలబడ్డాడు. కాబట్టి సంగమా, అలాగే హిజ్కియా నీ టైం అయిపోయింది నువ్వు సర్దుకొని చెప్పంటే, కాదు ప్రభు కొత్త రోజులు నాకు ఇవ్వమని అడిగాడు. సరే చెప్పి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడ ఒక నష్టాన్ని ఆయన తగ్గించాడు. తనకి కృషి తెచ్చుకున్నాడు, తన కుటుంబంతో కూడా కృషి తెచ్చుకున్నాడు. అంటే దేవుడు మన హృదయ వాంఛన ఇస్తాడు, కానీ ఆ హృదయ వాంఛ దేవుడు చిత్తమై ఉండాలి. అప్పుడు నీకు క్షేమం. అలా కాదండి, నువ్వు హృదయ వాంఛ ఇస్తాన్నావు కదా, నేను ఏదైతే నువ్వు ఇస్తానన్నావు కదా, కాబట్టి నాకు ఇది కావాల్సిందే నువ్వు పొట్టు పెడితే ఇస్తాడు ఏమన్నా, కానీ దానిలో నష్టపోతావు. కాబట్టి మనకి మేలు జరగాలి అంటే, మనకు ఎప్పుడు కూడా మంచి జరగాలి అని అంటే, మనం ఖచ్చితంగా మన యొక్క కోరిక ఎల్లప్పుడు కూడా దేవుడు కోరిక ఉండాలి. మన యొక్క ఇష్టం ఎల్లప్పుడు కూడా దేవుడి ఇష్టమై ఉండాలి. అప్పుడు అది మనకి మేలు చేస్తుంది. ఆమేన్. సో కాబట్టి సంగమా, మనం ఆ విధంగా కోరుకోవాలని దేవుడి యొక్క ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. అలాగే ప్రవక్త అన్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అని అంటే, ఆత్మతో ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆత్మతో ప్రార్థన చేయాలి. కానీ మనం సాధారణంగా మన ప్రార్థన ఎలా ఉంటాయి అని అంటే, అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ప్రవక్త అన్నాడు, అలాగా కాదు మనం ప్రార్థన చేస్తాం. మనం ఎలా ప్రార్థన చేయాలంటే, ఆత్మతో మనము ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేయడం అంటే వి హావ్ టు లాస్ట్, అంటే మనం ఆత్మలో ప్రార్థనలు మనం మర్చిపోవాలి. అలాగే మనము ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే, మన ప్రార్థనని దేవుడు ఆత్మ టేక్ ఓవర్ చేస్తుంది. మనం చేసేటువంటి ప్రార్థనని ఇప్పుడు మనంగా చేసేది దేవుడి ఆత్మ మన లోపలికి వచ్చి మనకు బదులుగా దేవుడి ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ ప్రార్థన, దేవుడు ఆత్మ చేసే ప్రార్థన దేవుడి చిత్తానుసారంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మ ద్వారా చేసినటువంటి ప్రార్థన ఖచ్చితంగా దేవుడి సమాధానం ఇచ్చి తీరుతాడు. కాబట్టి ప్రవక్త మనం ఎల్లప్పుడూ కూడా దేవుడికి ఎలా ప్రార్థన చేయాలంటే, ఆత్మతోటి మనం ప్రార్థన చేయాలి. ఒకరోజు నేను ప్రార్థన కూర్చున్నాడు అడిగిలోకి కూర్చుంటే దోమలు వచ్చి దోమలు కొడుతున్నాడు. ప్రవక్త అన్నాడు, ఆ దోమలు కొడుతుంటే ప్రవక్త అన్నాడు, ఇది దెయ్యం అంటున్నాడు ఆమె. ఎందుకంటే కొట్టడం, కరవడం, చంపటం ఇవన్నీ కూడా పాపం రాకముందు లేవు. అర్థమవుతుందా? సింహం అంతకుముందు వేటేది కాదు, సింహం ముందు ఏది చంపేది కాదు. కానీ పాపం ఎంటరైన తర్వాత సాతానుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే వాటన్నిటి కూడా క్రూరమైనటువంటి స్వభావాన్ని వాడు ఇచ్చాడు. అలాగే దోమ అంతకుముందు పుట్టేది కాదు, కానీ ఇప్పుడు కొడుతున్నాయి అంటే అందులో పనిచేస్తుంది ఏమంటే దెయ్యం. అందుకోసం వెయ్యేళ్ళ పరిపాలనలో మనకి సింహం గడ్డి మేస్తుంది, పాము ఎవరు కూడా కాటేయదు. ఆమె సింహము గొర్రెపిల్ల కలిసి గడ్డి మేస్తాయి. అలాగే పాము పుట్ట మీద చిన్న పిల్లవాడు ఆడుకుంటాడు. ఇదంతా ఏంటి అంటే, సాతాను అనేవాడు వెయ్యేళ్ళ పాటు బంధింపబడతాడు కాబట్టి. ఆమె ఇక సాతాను అనేవాడు ఈ భూమి మీద లేడు కాబట్టి, ఆ సాతాను ఉన్నప్పుడు చేసేటువంటి కార్యాలకి అంతమంది వాడు చేయలేవు. సింహం కరవదు, సంపదు. ఆమె అలాగే మాంసం కూడా ఎప్పుడు కరవడం అనేది జరగదు. అంటే అంతకుముందు కలిసింది, ఇప్పుడు కరవట్లా. అంతకుముందు సింహం తినేది, ఇప్పుడు తినట్లా. దానికి కారణం ఏంటి అని అంటే, సాతాను అంతకుముందు సాతాను అన్నాడు ఈ భూమి మీద, ఇప్పుడు సాతాను లేడు. ఆమె అందుకోసం ప్రవక్త అన్నాడు, అండ్ ఐ బిలీవ్ దెన్ ఇట్ వాస్ ద డెవిల్. దోమ కొడుతుంటే ప్రవక్త అన్నాడు, అది సాతాను అని చెప్పి నేను నమ్మాను. సో ఐ సెడ్, కాబట్టి నేను అన్నాను, ఓ లార్డ్ గాడ్ బీ మెర్సిఫుల్. తండ్రి ప్రభువైన దేవా నాకు దయ చూపించు. And just threw up my hands and started praying anyhow.
ఏమైనా సరే కుట్టుకొని అన్నట్టుగా ఆయన చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అండ్ జస్ట్ లెట్ ద మస్కిటోస్ ఫిల్ అప్ ఇఫ్ ద విష్డ్. దోమ పుడితే కొట్టనే, వాటి పొట్ట నిండితే నిండని అని చెప్పి నేను చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాను. బట్ దేర్ వాస్ సంథింగ్ దట్ వాస్ బటనింగ్ ఇన్ మై హార్ట్. అంటే నా హృదయంలో ఒకటి బాణం ఉన్నది. అండ్ ఆఫ్టర్ ఐ బికమ్ సో లాస్ట్ ఇన్ ప్రేయర్. సో ఆ విధంగా ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయడం అన్నిటిని వదిలేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడో ఆయన అన్నాడు, ఆఫ్టర్ ఐ బికమ్ సో లాస్ట్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో నన్ను నేను కోల్పోయినప్పుడు, నన్ను నేను మర్చిపోయినప్పుడు, ఐ గెస్ యూ క్రిస్టియన్స్ నో వాట్ ఇట్ మీన్స్ టు బి లాస్ట్ ఇన్ ప్రేయర్. క్రైస్తవులైనటువంటి మీకు ప్రార్థనలో మనల్ని మనం మర్చిపోవడం అంటే ఏంటో తెలుసని నేను అనుకుంటా ఉన్నా. జస్ట్ ఫర్గెట్ వేర్ యు ఆర్. ఏంటంటే నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు మర్చిపోవు. ఆమె దట్ ఈస్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ ఐ బిలీవ్. సో అది ఆత్మలో ప్రార్థన చేయటువంటి అది నేను నమ్ముతా ఉన్నాను. ఆమె అండ్ I opened my eyes and just a sight of a little dark wood bush. There was that light hanging there and light shining down to where I was. He said, rise and go by the way of Carters. సో ఎప్పుడైతే ఆ విధంగా ఆయన ఆత్మలో పరవశుడై ప్రార్థన చేసి ఆయన ముగించి కళ్ళు తెరిచాడో పక్కన ఆ అగ్నిస్తంభం నిలబడి ఉన్నది. ఆమె సో కాబట్టి సంగమా మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అంటే ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు దేవుడి చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చేయాలని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. సరే మంచిది. ఇప్పుడు ఎస్తేరులోకి వెళ్దాం. ఎందుకంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే దేవుని చిత్తమే మన ఇష్టమై ఉండాలి. ఆమె దేవుని చిత్తమే మన ఇష్టమై ఉండాలి. సో ఎస్తేరు గ్రంథం ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో మనకు తెలుసు ఎస్తేరు వస్తీకి బదులుగానే రాణిగా ఎన్నిక చేయబడింది. ఎప్పుడైతే మొట్టమొదటిసారి ఎస్తేరుని రాజు చూశాడో ఆ మొట్టమొదటి చూపులోనే ఆమె ఫేవరెట్ అయిపోయిందండి. ఆమె ఇష్టంగా మారిపోయింది. వెంటనే రాజు కిరీటం తీసి ఆమె మీద పెట్టి ఆమె రాణిగా ఎన్నుకున్నాడు. ఆమె సో ఆ సంఘటన జరిగిన తర్వాత మనం గమనిస్తే ఆ నెక్స్ట్ అధ్యాయం మొదట్లో ఏముంటుందంటే ఒకసారి చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము ఈ సంగతులైన తర్వాత 2వ అధ్యాయం చివరిలో ఎస్తేరు 16వ వచనం. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి 7వ సంవత్సరమున తెబేతు అని 10వ నెలలో, చూడండి 7-10 ఆమె 7వ నెల 7వ సంవత్సరం రాజనగరంలోనికి అతని ఎదురు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. అలాగే స్త్రీలందరికంటే కూడా రాజు ఎస్తేరుని ప్రేమించను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. ఆమె అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. 2వ అధ్యాయంలో ఎస్తేరు కృప చూపించబడింది. ఎస్తేరు ఎన్నిక చేయబడింది. ఎస్తేరు రాణిగా అయింది. ఆమె ఈ సంగతులు జరిగిన తర్వాత 3వ అధ్యాయం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. చూడండి, ఎప్పుడైతే రాణి ఎస్తేరుని రాణిగా రాజు ఎన్నుకున్నాడో ఆ తర్వాత వెంటనే హామానుని పైకి తీసుకొస్తా ఉన్నాడు. హామానుని మంత్రిగా చేస్తా ఉన్నాడు. అంటే హామాను మంత్రి కాక మునిపే ఎస్తేరు రాణిగా ఉన్నది. అలాగే చూడండి, మనం అనుకుంటాం సాతాను అంటే హామాను అనగా యూదులకు శత్రువు, హామాను అనగా దేవుడికి శత్రువు, హామాను అనగా ఎస్తేరుకి శత్రువు, హామాను అనగా వధువుకి శత్రువు. అలాగే సో ఈ వధువుకి శత్రువు అయినటువంటి
హామాను ఎప్పుడు సీల్లోకి వస్తా ఉన్నాడు, ఎప్పుడు ఉన్నత స్థితిలోకి వస్తా ఉన్నాడు అని అంటే ఎప్పుడు రాజు కింద స్థానానికి వస్తా ఉన్నాడు అంటే ఎస్తేరు రాణి తర్వాత, ఎస్తేరు రాణిగా ఎన్నిక చేయబడిన తర్వాత. అలాగే ఈ సంగమా సాతాను అనేవాడు మనం అనుకుంటున్నాం, సాతాను మనకంటే ముందు ఉన్నాడని మనం అనుకుంటున్నాం. ఆమె కాదు, సాతాను అనేవాడు మనకి తర్వాత వచ్చినాడు. అలాగే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఎన్నిక చేశాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడి యొక్క ఆలోచనలు మనము ఉన్నాం. సో దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఎన్నుకున్నాడు. ఆమె సో ఆ తర్వాత సాతాను ఆయన తయారు చేశాడు. అలాగే సో సాతాను అనేవాడు ఈ సంగమా వధువు కంటే ముందు ఉన్నాడు కాదు, వధువుకి తర్వాతే ఉన్నాడు. ఇంకో విషయం చెప్పనా, అసలు వధువుకి ఆది లేదు అంతం లేదు. ఆమె దేవుడు ఎప్పుడైతే ఉన్నాడో, దేవుడు ఎప్పుడు నుంచి ఉన్నాడో వధువు కూడా అప్పుడు నుంచి ఉంది. అలాగే సో దేవుడికి ఏ విధంగా ఆది అంతం లేదు, వధువు కూడా ఆది అంతము లేదు. ఆమె సో కాబట్టి సంగమా మనము సాతాను చూసి భయపడాల్సిన అవసరం లేదు, వాడికి ఎక్కువగా మనం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన తర్వాతే వాడు వచ్చాడు. అలాగే ఎస్తేరు సింహాసనం మీదకి వచ్చిన తర్వాతే ఈ హామాన్ అనేవాడు సింహాసనం మీదకి వస్తా ఉన్నాడు, వాడి యొక్క మంత్రి పదవులు కూడా వస్తా ఉన్నాడు. సరే మంచిది, ఈమె రాణి అయింది. హామాను కుట్రమని యూదులందరినీ కూడా చంపాలి అని చెప్పి ఒక ఏమంటారంటే ఒక ఆజ్ఞని వాడు రాజు చేత జారీ చేయించాడు. చేయించిన తర్వాత ఇప్పుడు ఈ ఎస్తేరు రాజు దగ్గరికి వస్తా ఉంది. ఎందుకంటే మోటికే వచ్చాడు, ఆమె చెప్పాడు, అమ్మా మనందరూ కూడా చంపాలని చెప్పి రాజు దగ్గర బయలుదేరింది, నువ్వు ఖచ్చితంగా రాజు దగ్గరికి వెళ్ళాల్సిందే, వెళ్ళి మాట్లాడాల్సిందే అని చెప్తే ఆమె అన్నది, అయ్యా రాజు ఎవరైనా సరే రమ్మంటేనే పోవాలి, ఆయన రమ్మనకుండా పోయామా మనల్ని చంపేస్తారు, ఒకవేళ ఆయన కృప చూపించి దండం చూపిస్తే తప్ప ఆయన ఎవరైనా సరే వాళ్ళని చంపేస్తారు, కాబట్టి అది నా ప్రాణానికే హాని అంటే ఇప్పుడు మోతిగా అన్నాడు, నువ్వు ఒక్కదాని కోసం చూసుకుంటున్నావా, నువ్వు ఒక్కదాన్ని బతుకుతావు అనుకుంటున్నావా, మేము అందరూ తీసుకుంటాం, నీకోసం కూడా వస్తారు అని ఆయన ఒక ముద్ర ఓపెన్ చేస్తాడు. ఏంటంటే అసలు ఇందుకోసమేనేమో నువ్వు అక్కడ ఉంది, అలాగే ఇందుకోసమే దేవుడు అక్కడ పెట్టాడు అని చెప్పి ఆలోచించుకున్నప్పుడు ఆమె ఆలోచించుకుంది, సరే నా ప్రాణం పోయినా సరే నేను వెళతాను, రాజు దగ్గరికి నేను వెళతాను, వెళ్ళి రాజుతో మాట్లాడతానని చెప్పి ఆమె నిర్ణయించుకుంది. ఇప్పుడు రాజు దగ్గరికి ఆమె వెళ్ళి ఆమె ఏం మాట్లాడుతుంది చూడండి. రాణి 5వ అధ్యాయం. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె ఎందుకు అతనికి దయ పుట్టాను. చూడండి, ఎప్పుడైతే రాజు రాణిని చూశాడు, ఎప్పుడైతే దేవుడు వధువును చూశాడో ఇప్పుడు దేవుడికి ఆమె పట్ల దయ పుట్టింది. రాజు తన చేతిలో ఉన్న బంగారపు దండం ఎస్తేరు చుట్టూ చాపగా వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు, రాజు బంగారు దండాన్ని చాపుతున్నాడు. చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం యొక్క కొనగొట్టాడు. రాజు చూడండి, ఇప్పుడు ఈయన ఎందుకోసం వచ్చిందో తెలీదు. ఇప్పుడు రాజు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు, రాజు రాణి అయిన ఎస్తేరు ఏమన్నాడు, ఎస్తేరు ఏమంటే ఇప్పుడు భార్య ఎలా పిలుస్తాం మనం, పేరు పెట్టి పిలుస్తాం మామూలుగా, కానీ తన భార్యని రాజు ఎలా పిలుస్తున్నాడు అంటే తన యొక్క స్థానం ఏమిటో గుర్తు చేస్తాడు. అలాగే సో రాజు తన భార్యకి ఏం చెప్తున్నాడు అంటే నువ్వు మామూలు ఇస్తేనే కాదు, అలాగే నువ్వు రాణి ఇస్తావు. అలాగే సో కాబట్టి ఎస్తేరుకి తన స్థానం ఏంటో రాజు గుర్తు చేస్తా ఉన్నాడు. రాణి ఇస్తారు, నీకేమి కావాలి, అవే నీ మనవి ఏమిటి, అవే అడుగు, నీకేం కావాలి, నీ రిక్వెస్ట్ ఏంటి అని చెప్పి అడిగి ఆమె సమాధానం చెప్పింది అక్కడ ఉండట్లేదు. చూడండి, నువ్వు ఏం కావాలి మనకు వెయిట్ చేయాలి కదా,
ఆమె వెయిట్ చేయకుండా అంటే ఉన్నాడు రాజ్యంలో సగం మట్టుకు, రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించిందని నాకు చెప్పగలను. అదే సో ఏమంటానంటే నువ్వు అడగడానికి మొహమాట పడతాయేమో, ఆమె రాజ్యంలో సగం మట్టుకు అడిగేస్తే నేను ఇస్తా. అంటే ఇంకో మాట చెప్పాలంటే సగం రాజ్యంలో సగం నీది. అర్థమవుతుందా? ఏమన్నాడు? రాణివైన ఇస్తాడు, చూడండి, రాణివైన ఇస్తాడు మా రాజ్యంలో. ఎవరితే రాజ్యం? ఆయనదే. ఆయన ఇస్తేనే అనుకుంటుందంటే రాజ్యం ఆయన అనుకుంటుంది అంటే, కానీ రాజు ఏమంటాడంటే అందులో సగం లేదు. అదే సో కాబట్టి సగమా ఈరోజు దేవుని యొక్క రాజ్యంలో మనం సగం. ఆమె దేవుని యొక్క రాజ్యంలో మనం ఉంటాం కాదు, దేవుని యొక్క రాజ్యంలో సగం మనమే. అలాగే సగం మంది. ఆమె సో రాణి ఇస్తే ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. సగం లాభం నీదే, ఎందుకంటే నువ్వు రాణి కాబట్టి, నువ్వు నా భార్య కాబట్టి నా రాజ్యంలో సగం నీదే. ఆమె నీకు అనుకరించని చెప్పగా ఎస్తేరు రాజులకు యుద్ధం. చూడండి ఇప్పుడు ఎస్తేరు ఏం మాట్లాడుతుంది? ఇంత ఛాన్స్ ఇచ్చాడని చెప్పి సగం రాజ్యం ఇచ్చేయండి. ఎందుకంటే సగం రాజ్యం ఆమెమైనప్పుడు ఆ రాజ్యంలో ఆమె అధికారి కదా, ఆమె అన్ని తాకీలు నశించేసుకోవచ్చు కదా. కానీ ఆమె అడిగే విధానం చూడండి. అంటే రాజ్యంలో సగం రాజైనప్పటికీ, నేను రాణినైనప్పటికీ, నేను రాజు భార్యనైనప్పటికీ ఆమె ఏమంటుందంటే, రిక్వెస్ట్ ఎలా అడుగుతుందంటే రాజులకు యుక్తముగా తోచిన ఎడల, రాజుకి సరిగా అది అనిపిస్తే ఏంటంట, ఏం కావాలంట, నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందులకు రాజు అయిన తామును హామానును నేను రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరించాను. అలాగే ఏమడుగుతుందని ఆయన ఏం చేయాలంటే ఏమంటుంది, మీకు ఇష్టమైతే, మీకు యుక్తమని అనిపిస్తే నేను తయారు చేయబోయే కాదు, ఆల్రెడీ చేయించిందంట ఆమె. ఏమంటుంది? నేను రాజు కొరకు సిద్ధము చేయించిన. ఏమంటే అడిగి వస్తానంటే సిద్ధం చేస్తాడు. ఆమె ఆల్రెడీ సిద్ధం చేసిందంట. సిద్ధం చేసి వచ్చి మళ్ళీ అడుగుతుంది, నీకు ఇష్టమైందండి అడుగుతుంది. ఇక రాకుంటారా ఆమె. సో కాబట్టి ఆమె అడిగేటప్పుడు ఎలా అడుగుతుందంటే నా ఇష్టం కాదు, నేను సిద్ధం చేయించాను, నేను ఎంతో కష్టపడ్డాను, నేను వంటలు వండాను, అయినా వేస్ట్ అయిపోతాను రాకపోతే, నువ్వు ఎన్ని పనులు అసలు నాకు అనవసరం, నేను రాని అన్నావు కదా, ఆమె సగం రాజ్యం నాదే అన్నావు కదా, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. అట్లేదు ఆమె ఏమంటుందంటే మీకు యుక్తంగా తోచిన ఎడల సిద్ధము చేయించిన విధులకు మీరు రావాలి అని చెప్పి అంటున్నారు. హల్లెలూయా. అప్పుడు నేను ఎస్తేరు మాట ప్రకారం చూడండి, ఈరోజు ఎస్తేరు మాట ప్రకారముగా జరిగినట్లు, ఎవరి మాట ప్రకారం? రాజు మాట ప్రకారం. ఎస్తేరు మాట ప్రకారంగా జరిగినట్లు హామాను చేయవలెనని. ఇప్పుడు ఎవరి మాట ప్రకారం ఎవరు చేయాలి? రాణి మాట ప్రకారం, ఎస్తేరు మాట ప్రకారం ఇప్పుడు హామాను చేయాలి. అలాగే అంటే హామాను ఎవరి కింద ఉన్నారు? రాణి కింద ఉన్నాడు, ఎస్తేరు కింద ఉన్నాడు. అలాగే సాతాను ఎవరి కింద ఉన్నాడంటే నీ కింద నా కింద ఉన్నాడు, ఒడి కింద ఉన్నాడు సాతాను. అలాగే కాబట్టి రాజు ఎస్తేరు చేయించిన విధులు త్వరపెట్టమని, ఎస్తేరు మాట ప్రకారముగా జరిగినట్లు హామాను చేయవలను త్వరపెట్టమని రాజు సెలవుగా రాజును హామాను ఎస్తేరు చేయించిన విందునకు వచ్చినాయి. రాజు ద్రాక్షారసం ఎందుకు కూర్చుండి ఎస్తేరును చూసి మళ్ళీ వెళ్తున్నాడు, నీ కోరిక ఏమిటి? నీకు ఏం కావాలో పడిన వల్ల ఎందుకు రమ్మంటున్నా ఆమె. నీకు ఇష్టమైతేనే అంటుంది మళ్ళీ, నీకు ఇష్టమైతేనే ఎందుకు రా, నీకు ఇష్టమైతే రా, నీకు ఇష్టంగా తోస్తే రండి అంటుంది. అంటే ఆయనకి అర్థం కాదు ఏంది ఎందుకు రమ్మంటుంది.
అసలు విషయం చెప్పట్లేదు. ఆమె మళ్ళీ అడుగుతున్నాడు, ఎందుకు మళ్ళీ అడుగుతున్నాడు, నీ మనం ఏమిటి? మళ్ళీ అంటే అదే రాజ్యంలో సగం మట్టుగా నేను చేయబడ్డని చెప్పగా మళ్ళీ ఆయన అదే చెప్తున్నాడు, రాజ్యం సగం నీదే. ఎస్తేరు ఎలా ప్రత్యుత్తరం ఇచ్చిన, రాజ్యమైన తమ దృష్టికి మళ్ళా నాకు ఇష్టం కాబట్టి రావట్లా, ఆమె నీకు ఇష్టమైతే రాజుమైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజమైన తనకు అనుకూలమైతే. ఆమె అంటే ఎస్తేరు ఎల్లప్పుడూ కూడా తన ఇష్టాన్ని రాజు మీద పెట్టట్లా, రాజు ఇష్టమే తన ఇష్టంగానే చెప్తా ఉంది. నీకు ఇష్టమైతేనే రాజా, నీకు అనుకూలమైతేనే రాజా, నా ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సంఘంలో కిందకి చదివితే ఎస్తేరు అడిగిన ప్రతిదీ కూడా రాజు గ్రాంట్ చేశాడు. ఎందుకంటే ఆమె రాజు యొక్క చిత్తానికే ప్రాధాన్యత ఇస్తా ఉంది, రాజు యొక్క ఇష్టానికి ఆమె ప్రాధాన్యత ఇస్తా ఉంది. కాబట్టి ఆమె రెండోసారి రమ్మంది భోజనానికి, రెండోసారి వెళ్ళాడు, మళ్ళీ అడిగాడు ఏం కావాలి నీకు అని చెప్పి అన్నప్పుడు ఆమె అన్నది చూడండి అక్కడ ఓకే ఓకే 6వ వచనం 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో లేదు 7వ అధ్యాయం 7వ అధ్యాయం 2వ వచనం మొదటి రాజును హామాను రాణి ఎస్తేరు వద్దకు విందులోకి రాగా, ఆమె సెకండ్ బ్యాంక్వెట్, రెండోసారి విందు. రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి, అది నీకు అనుగ్రహించబడను, నీ మనం ఏమిటి, రాజ్యంలో సగపట్టుగా నేను అనుగ్రహించిందని రెండవ నాడు ద్రాక్షరసం విందులో ఎస్తేరుతో అనేను. అప్పుడు రాణి అని ఎస్తేరు చూడండి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానైన ఎడల రాజమైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక, సంహరింపబడుకును పొరుటకును హతము చేయబడి నశించుటకును నేను నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులను అమ్మబడిన నేను మౌనంగా ఉందును, ఎలాగా మా విరోధిని తప్పించుకుంటుగా మేము రాజయోగ తమని శ్రమపరచుట యుక్తము కాదు. చూడండి ఆమె దేని కోసం అడుగుతుందంటే తన ప్రాణం కోసం అడుగుతాం, తన ప్రజల ప్రాణం కోసం అడుగుతాం. ప్రాణం కోసం అడిగేటప్పుడు కూడా ఆమె ఏమంటుందంటే నీకు నీ దృష్టికి నేను దయ పొందినైతే, ఆమె రాజు తమకు సమ్మతి అయితే, ఆమె చూడండి ప్రాణం కోసం అడిగిన మనం ఏమడుగుతాం, అయ్యా నన్ను ఖచ్చితంగా తప్పించాల్సిందే, నాకు ఈ శ్రమ నుంచి నువ్వు తప్పించకపోతే కుదరదు, నన్ను చంపేటట్టున్నారు, నా ప్రాణం పెట్టేటుంది, ప్రభావ నన్ను తప్పించని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఎస్తేరు ఎలా ప్రార్థన చేస్తానంటే ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ఆమె ఏం ప్రార్థన చేస్తుందంటే నీ దృష్టికి దయ పొందిన దానైతే, అంటే నీ చిత్తమైతే నన్ను రక్షించు, నీకు ఇష్టమైతే నా ప్రాణము తప్పించు అని ప్రార్థన చేస్తాం. ఆమె అంటే రాణి ఎస్తేరు రాజు ఆజ్ఞకి వెళ్ళి రాజు చిత్తానికి రాజు ఇష్టానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆమె తన యొక్క ప్రార్థన తన యొక్క రిక్వెస్ట్ ఎల్లప్పుడూ కూడా పొందుకుంటానే ఉంది. ఆమె తన రాజ్యము తన ప్రజలు అన్నదా తర్వాత మోటికని హృదయం కోరుకుంది, అది కూడా రాజు అనుగ్రహించాడు. అది హామాను హృదయం అని అడిగింది, అతని యొక్క కుటుంబాన్ని కూడా హృదయమని అడిగింది. అంతా కూడా ఆమె ఆమె అడిగిన ప్రతిదాన్ని కూడా ఆమె పొందుకుంటా ఉంది. దానికి కారణం ఏంటంటే ఆమె తన సొంత చిత్తానుసారాన్ని అడగట్లేదు, తన ఇష్టానుసారాన్ని అడగట్లేదు, రాజుకి ఇష్టాన్ని బట్టి అడుగుతుంది. రాజు ఇష్టమైతే ఇవ్వమని అడుగుతా ఉంది. అలాగే మనం కూడా ఈ సంగమా దేవుడికి ఇష్టమైతేనే ఇవ్వు ప్రభు అని చెప్పి మనము అడగాలి, అడగగలిగే స్థితిలో మనము ఉండాలి. ఆమె అంటే ఇంకో మాట చెప్పాలంటే ఈ సంగమా ఎస్తేరు ఏం చెప్తుందంటే, రాజా నేను నీ భార్యను, నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఆమె
నీవు నేను సిద్ధం చేసినటువంటి విధికి రాకపోయినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను. దాని అర్థం ఏంటంటే నీకు ఇష్టమైతే రా అని అర్థం ఏంటంటే నువ్వు రాకపోయినా సరే నేను నీ రానివేను, నువ్వు రాకపోయినా సరే నేను ప్రేమిస్తాను. ఆమె సో అలాగా మీ సంఘం మనం దేవుడికి అర్థం చెప్పగలగాలి. తండ్రి నీ చిత్తమైతే నాకు ఇవ్వు అని అంటున్నావంటే నువ్వు ఇవ్వకపోయినా సరే నాకు ఓకే. ఎందుకంటే నాకు కావాల్సింది నీ చిత్తం, నాకు కావాల్సింది నీ ఇష్టం ఏంటో అదే నాకు కావాలి. అంతేగాని నాకు ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని అంటే ఇవ్వకపోతే ఏంటి అర్థం? ఒకవేళ మనం ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే బ్రహ్మ అని పడుతున్నాం అంటే ఇవ్వకపోతే నేను పూజించను, ఇవ్వకపోతే నీకు ప్రార్థన చేయను, ఇవ్వకపోతే నేను ఇక చర్చికి రాను అని చెబుతున్నాం. ఆమె కానీ అలాగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుడికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈవెన్ మనలో కూడా ఆమె రాజుకి ఇష్టమైతేనే నా మరణాన్ని తప్పించు అని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అలాగే సంగమా యేసుక్రీస్తు కూడా ఆ విధంగానే మనకి కనబడుతూ ఉన్నాడు, ఆ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి, గెత్సేమనే తోటలో ఆయన వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, అయ్యా తండ్రి మీ చిత్తం అయితే ఈ మరణం నుంచి నన్ను తప్పించు, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోతాము అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? శిష్యులతో జబదేయి కుమారుడు మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు వచ్చి ఎడం పక్కన ఒకళ్ళు గుడి పక్కన కూర్చోమంటే ఆయన ఏమన్నాడు? నేను తాగే పాత్రలను మీరు తాగుతారా అన్నాడు. ఆమె నేను తాగే పాత్రలను మీరు తాగవా అన్నాడు. మరి ఇప్పుడేమన్నాడు? ఆ పాత్రనే తీసే. అలాగే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎందుకోసం వచ్చాడంటే నేను మరణించడానికి వచ్చానని చెప్పాడు. నేను మీకోసం చనిపోవడానికి వచ్చాను అన్నాడు. నేను చనిపోకపోతే మీకు రక్షణ లేదన్నాడు. నేను చనిపోయి పాతి పెట్టబడకపోతే ఆమె అనేక మంది రాలేరు అంటున్నాడు ఆయన. అంటే ఒక వ్యక్తులను నాటబడి భూములు నాటబడి చనిపోతేనే అది ఇంకా మధ్య విత్తనాలు తీసుకురాగలుగుతుందని యేసు చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిందే చనిపోవాలి, అది దేవుని చిత్తమని ఇవ్వడానికి తెలుసు. కానీ ఎప్పుడైనా ఆ గడి వచ్చింది, ఎప్పుడైతే ఆ సన్నివేశం వచ్చిందో ఈ సంగమ అవుతున్నాడు యేసుక్రీస్తు భయపడ్డాడంట. ఆమె యేసుక్రీస్తు వణుకుతున్నాడంట. తర్వాత ఇంకో మాట్లాడు ఆయన అన్నాడంటే ఆయన చాలా కష్టంగా ఆ శ్రమని అనుభవించాడు, చాలా కష్టపడ్డాడంట శిలువ మరణించడానికి. ఎందుకంటే అది చాలా కష్టమైంది. మరణించడం అనేది శిలువ మరణం అనేది చాలా కష్టమైంది. మనం అనుకుంటున్నాం ఆయన దేవుడు కదా, ఆయన చనిపోవడం పెద్ద లెక్క ఉంది, లేవడం లెక్క ఉంది మనం అనుకుంటున్నాం. కానీ ఆయన మరణ వేదన ఆ భయం ఆ గెస్సిమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, అవుతున్నాడు ఆల్మోస్ట్ ఆయన తప్పుకున్నంత పని చేశాడు. ఆమె ఆయన అన్నాడు నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోనేమో అని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు ప్రార్థన చేశాడు. ఆయన వచ్చింది దేనికి? చనిపోవడానికి. కానీ ఇక రేపు పొద్దున చనిపోతున్నానక, రేపు చనిపోతున్నానక ఈ ముందు రోజు రాత్రి ఆయన ఎన్నిసార్లు అడుగుతున్నాడు దేవుడిని? 3 సార్లు. ఎందుకోసం అడిగాడు? నీ చిత్తం అయితే తప్పించు. అయినాను అలా ఏమన్నాడు? అయినాను నీ చిత్తమే నెరవేరుతున్నా. అంటే యేసుక్రీస్తు మనిషిగా నీలాంటి నాలాంటి మనిషిగా ఉన్నాడు అక్కడ. ఆమె కానీ ఆయన ఒక పక్క భయపడుతున్నా ఉన్నా సరే, ఒక పక్క ఆయన శ్రమని అనుభవిస్తున్నా సరే, ఒత్తిడి అనుభవిస్తున్నా సరే, ఆమె ఆయన దేవుడి చిత్తానికి, తండ్రి చిత్తానికే పరమ ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే చివరికి ఆయన మనసును ఆయన స్థిరం చేసుకున్నాడు. 3 సార్లు అడిగినా సరే 3 సార్లు దేవుడు నో ఆమె అని అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు 3 సార్లు మనం అడిగాం, 3 సార్లు కూడా దేవుడు వద్దు నువ్వు చనిపోవాల్సిందే అని చెప్పాడు.
నువ్వు చనిపోవాల్సిందే అని చెప్పాడు. చూడండి, మనకి దేవుడు అయ్యా నాకు కారు కావాలని నువ్వు దేవుడిని అడిగావు, మొదటిసారి అడిగావు, దేవుడు వద్దు నీ కారు ఇవ్వను అన్నాడు. రెండోసారి అడిగావు, రెండోసారి కూడా దేవుడు వద్దు అన్నాడు. మూడోసారి అడిగావు, మూడోసారి కూడా వద్దు అన్నాడు. మనమైతే ఏం చేస్తామంటే ఇన్నిసార్లు అడిగినా సరే సిగ్గుపోయి నేను దేవుడు వద్దు ఇవ్వట్లేదు, నేను చర్చికి రా, నేను ఎప్పుడు కూడా ఆయనకి ప్రార్థన చేయను, నేను ఎప్పుడు కూడా ఆయన స్తుతించను చెప్పి మనం పక్కెళ్ళిపోతాం. లేదు, ప్రార్థన చేస్తే దేవుడు వినడు, ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఎవడు అది ఫిక్స్ అయిపోయి ప్రార్థన చేయడం మన ఏది కాడు కోసం. అలాంటిది ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఒకవేళ నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉంటే దేవుడు అయ్యా నువ్వు తప్పించని పడితే దేవుడు వద్దు నువ్వు కావాల్సింది అన్నాడు. ఆమె మనం దేవుడు అసలు అంతగా ప్రేమించగలుగుతాం? దేవుడు ప్రార్థన చేయాలని మనకు ఆలోచన వస్తుందా? కానీ యేసుక్రీస్తు చూడండి 3 సార్లు వద్దన్నాడా? ఆమె సరే తండ్రి నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను, నేను అసలు ఎక్కుతానని చెప్పి ఆయన వెళ్ళాడు. ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే బొట్లు వచ్చారు, ఆయన పట్టుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు పేరు కత్తి తీసి చెవి నరికాడు. నరికినప్పుడు యేసు అన్నాడు నరకూడదు, కత్తి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడు. నీవు దేవుడికి నా పట్ల ఏదైతే చిత్తం ఉన్నదో దాన్ని నెరవేరుడు అనుకుంటున్నాడు. వద్దు నేను చనిపోవాలని అనుకుంటున్నాను. అంతకుముందు వరకు 3 సార్లు ఏమన్నాడు ఆయన? నీ చిత్తం అయితే నాకు తప్పించు అన్నవాడు. ఇప్పుడు పేతురు ఆ మరణాన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు వేసుకోమన్నాడు, వద్దు మరణాన్ని తప్పించొద్దు, నేను మరణించాలని డిసైడ్ అయ్యా, ఆ తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తా అని ఆయన అన్నాడు పేతురుతోటి. ఇదిగో నేను కోరుకుంటే ఆమె 12 వ్యూహాల సైన్యాన్ని దేవుడు నా కొరకు పంపించడా అంటే ఇప్పటికీ 3 సార్లు దేవుడు నోటి రిజెక్ట్ చేసినప్పటికీ యేసుక్రీస్తు ఇంకా దేవుడి మీద నమ్మకం కోరుకోలేదంట. నా ప్రార్థన దేవుడు వింటాడు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు అడిగినా సరే దేవుడు నాకు వ్యూహాల సైన్యాన్ని పంపగలడు, ఈ మరణం వచ్చినప్పుడు తప్పించగలడు. మరి ఎందుకని? నేను నాతో నేను లోపడుతూ ఉన్నాను, నాతో నేను దేవుడు ఇష్టానికి లోపడుతూ ఉన్నాను. అలా కాదు తండ్రి నీ ఇష్టం ఏదైనా సరే నాకు అనవసరం, నేను మాత్రం చాలా లోపట్లేదు అని చెప్పి యేసుక్రీస్తు తప్పించుకుంటే ఆయన మరణించాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు తనకు తాను దేవుడి చిత్తానికి లోబడ్డాడు, తనకు తానుగా మరణానికి అప్పగించుకున్నాడు. ఆమేన్. సో దేవుడు ఆయన ప్రార్థన వినకుండా నో చెప్పినా సరే ఆయన దేవుడి యొక్క విశ్వాసం ఏమాత్రమో కోల్పోలేదు. ఎప్పటికీ అడిగినా సరే దేవుడు నాకు ఇష్టమైన మాట మాట్లాడుతున్నాడు. ఆమేన్. అదే మనమైతే ఆ మాట చెప్పగలమా? కాబట్టి సంగమా ఎందుకు ఆ మాట చెప్పడం యేసుక్రీస్తునంటే యేసుక్రీస్తు దేవుడిని ప్రేమిస్తా ఉన్నాడు, యేసుక్రీస్తు తండ్రిని ప్రేమిస్తా ఉన్నాడు. అలాగే నీవు నేను కూడా మన తండ్రిని ప్రేమించినప్పుడు, మన ప్రభువుని మనం ప్రేమిస్తే ఆయన ఎన్నిసార్లు నో చెప్పినా సరే మనలో ఇసుమంత కూడా విశ్వాసము రాదు. నువ్వు ఎంతగా నువ్వు అడిగింది ఎంతగా ఇవ్వకపోయినా సరే ఇచ్చినప్పుడు ఎంత దేవుడు హత్తుకుంటావో, ఇచ్చినప్పుడు ఎంతగా దేవుడు ప్రేమిస్తావో నీకు ఇవ్వనప్పుడు కూడా దేవుడు అంతగానే ప్రేమిస్తావు. ఎందుకంటే నీవు నీ కోరికను కాదు ఇష్టపడుతుంది, దేవుడి యొక్క ఇష్టాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు. దేవుడి యొక్క చిత్తానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు కాబట్టి నీవు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నట్లే. హల్లెలూయా. కాబట్టి సంగమా మనం ఈరోజు దేవుడిని ప్రేమిస్తున్నాము అంటానికి రుజువు ఏంటి అంటే దేవుడి చిత్తానికి లోబడతాం, దేవుడి చిత్తానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాము. అప్పుడే దేవుడు మనం ప్రేమిస్తున్నట్టు దేవుడిని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన చిత్తమే మనకి ఇష్టంగా ఉండాలన్నది ఆయన యొక్క ఆశ ఉన్నది. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడితో మనము లైన్లో ఉంటాం. ఆమేన్. సో దేవుడికి మనకి విడదీయమైనటువంటి అనుబంధము, ఆయనకి మనకి ప్రేమ, ఆ మాధ్యమం ఎల్లప్పుడూ అలాగే నిలిచి ఉంటుంది. ఎప్పుడంటే నీవు ఆయన చిత్తానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు.
కాబట్టి సంగమా మనందరం కూడా ఆ విధంగా దేవుడి చిత్తానికి లోపడదాం, దేవుడి చిత్తానికి ప్రథమ ప్రాధాన్యత ఇద్దాం, దేవుడిని ఆ విధంగా మనం ప్రేమిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించుకుగాక, సమృద్ధిగా ఆశ్రయించుకుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడ్డట్టయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఎవరు అటు చూడొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటివరకు దేవుడు మనతో మాట్లాడాడు, తన చిత్తము ఏమై ఉన్నదో దాన్ని మనం ఇష్టపడాలని, దాన్ని మనం స్వీకరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన యొక్క హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు, వాగ్దానం చేశాడు. అనేప్పటికీ ప్రవక్త అంటున్నాడు, ఆయన చిత్తమే మన హృదయ వాంఛగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి సంగమా, దేవుడిని మనం ప్రేమించాలి, దేవుడి చిత్తానికి లోపడాలి. ఎలాంటి పరిస్థితుల్లో సరే దేవుని ఇష్టానికే మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఎస్తేరు మనం చూసినప్పుడు ఆమె అన్ని విషయాల్లో కూడా, ఆమె అడిగిన ప్రతిసారి కూడా, ఈవెన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమె రాజు యొక్క ఇష్టానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంది. తన సొంత చిత్తాన్ని విడిచిపెట్టింది, తన సొంత ఇష్టాన్ని విడిచిపెట్టింది. దేవుడి రాజు యొక్క చిత్తానికి ఆమె లోబడుతూ ఉంది, రాజు యొక్క చిత్తానికి ఆమె మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అలాగే ఈ రాత్రికాల సమయంలో మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. సంగమా, దేవుడి యొక్క చిత్తానికి ఆ విధంగా మనం ప్రాధాన్యత ఇవ్వగలమా? దేవుడి యొక్క ఇష్టానికి మనం లోబడుతున్నామా? లేదంటే మన ఇష్టమే నెరవేరాలని మనం పట్టుబడుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకంటే దేవుడి యొక్క ఇష్టమే మన ఇష్టంగా ఉండాలని దేవుడి యొక్క వాక్యం రాయబడింది. సంగమం, మనం నిజంగా దేవుడిని ప్రేమిస్తే ఆ విధంగా యేసుక్రీస్తు దేవుడి యొక్క చిత్తానికి మనం లోబడతాము. అలాగే యేసుక్రీస్తు కూడా మరణం అంచులో ఉన్నప్పుడు, మరణం ముంగిట్లో ఉన్నప్పుడు ఆయన తన చిత్తానికి కాకుండా, తన ఇష్టానికి కాకుండా తండ్రి చిత్తానికి ఆయన లోబడ్డాడు. తద్వారా యేసుక్రీస్తు దేవుడిని ప్రేమిస్తున్నాడని మనకు అర్థమవుతా ఉంది. సంగమా, మనం ఆ విధంగా ప్రేమించగలిగే స్థితిలోకి రావాలి. యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని మనం ఇష్టపడేటువంటి స్థితికి మనం రావాలి. అది దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ఇష్టమైనది. ఆ విధంగా దేవుడి యొక్క చిత్తానికి లోబడదాం. మనం ప్రార్థన చేసే ప్రతిసారి కూడా తండ్రి నీ చిత్తమే నెరవేరుగాక అని మనం చెబుదాం. అప్పుడు దేవుడు మనం ప్రేమించినట్లు అవుతుందని మన ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఆ విధంగా మనం దేవుడిని ఇష్టపడదాం, దేవుడిని ప్రేమిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవం కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. అయ్యా, ఈ భూమి మీద ఈ చివరి కాలంలో, చివరి వర్తమానం ద్వారా మమ్మల్ని దర్శించావు నాయన. అయ్యా, ఈ ఘడి వర్తమానం అయ్యా మమ్మల్ని నాయన విశ్వాసంలో స్థిరపరుస్తున్నది. అయ్యా, దేవునికి మాకు మధ్య అయ్యా సంబంధం ఏమిటో, మేము ఎక్కడి నుంచి వచ్చామో, మేము ఎక్కడికి వెళుతున్నామో, ఈ విషయాలన్నింటినీ కూడా వర్తమానం ద్వారా మాకు తేటగా బయలుపరుస్తున్నందుకే స్తోత్రం నాయన. అయ్యా, ఎస్తేరు రాజుకి ఏ విధంగా లోబడిందో, ఎస్తేరు రాజును ఏ విధంగా ప్రేమించిందో, ఆ విధంగా మేము కూడా అయ్యా మీ చిత్తాన్ని ప్రేమించడానికి, అయ్యా మిమ్మల్ని ప్రేమించడానికి, అయ్యా తండ్రి మీ యొక్క ఆశకు, మీ యొక్క ఇష్టానికి లోబడటానికి అయ్యా మాకు సహాయం చేయండి తండ్రి. మా సొంత ఇష్టాలను, అయ్యా తండ్రి మా సొంత చిత్తాలను, మా సొంత ఆలోచనలు పక్కన పెట్టి కేవలం మీ యొక్క చిత్తమే నెరవేరినట్లుగా లోబడే కృపను మాకు దైత్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మీ బిడ్డల ప్రభావం ఇదిగో నా తండ్రి ఈ సమయంలో వాక్యం విన్నారు తండ్రి. అయ్యా, షట్టకమిషగా బెత్తలు మాట్లాడావు తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ ఓ దేవుని ఆజ్ఞ కూడా లోబడ్డారు తండ్రి. రాజు ఆజ్ఞ కంటే కూడా దేవుని ఆజ్ఞకే వారు అధిక ప్రాధాన్యత ఇచ్చారు తండ్రి. అన్నారు, దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు అయినప్పటికీ ఆయన రక్షించకపోయినా సరే మేము ఆయన్నే ప్రేమిస్తాం, ఆయన మాటగా లోబడతామని చెప్పారు తండ్రి. ఆ విధంగా మేము కూడా చెప్పగలిగే విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ఆయన ఈ లోక ఆశలు, అయ్యా తన ఈ లోక కార్యాలు అయ్యా మా నుంచి సంపూర్ణంగా తీసేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాటి మీద ఆశ లేకుండా తండ్రి
కేవలం అయ్యా మీకు ఇష్టంగా జీవించేటువంటి జీవితాలను, హృదయాలను, ఆ హృదయ వాంఛను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, విత్తబడిన వాక్యం అందరి హృదయాలు నీరు కట్టండి, నిరంతరంగా ఫలింపును దయచేయండి ప్రభు. అయ్యా చేరించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ ఆత్మచేత వదిలించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. భారతంలో ఆయన రాలేక వెనకబడి వారిని మీరు క్షమించండి తండ్రి. అయ్యా ఈసారి బుధవారం ఆయన అయ్యా అందరూ కూడా రావడానికి సహాయం చేయండి తండ్రి. వారి హృదయాలు పురుగొల్పండి నాయన, మీ వాక్యం పట్ల, మీ సన్నిధిలో అయ్యా తండ్రి వచ్చి కూడుకొని మిమ్మల్ని ఆనందించడానికి వారికి ఆసక్తిని తెచ్చేమని ప్రార్థిస్తున్నాను. సంఘము మీ స్వరూపంలో మారినట్లుగా దీవించండి నాయన. మీద ఆసక్తి కలిగిన సంఘంలో ఈ సంఘంలో మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలో ప్రతి లోపం కూడా తీసివేయండి. పరిశుద్ధాత్మ బాప్తిసం దయచేయండి నాయన. సంఘానికి నాయన పరిశుద్ధాత్మ చేత ముద్రించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సంఘంలో ఐక్యత, ప్రేమ, సహోదర ప్రేమ దయచేయండి. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు యొక్క మనసును కలిగి ప్రభావం ఒకరికొకరు ఐక్యతగా ఉండడానికి ఆ సంఘమును దీవించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కలువరిలో అయా మా రోగాలన్నింటినీ కూడా నువ్వు ధరించావు నాయన. నువ్వు స్వస్థత ఇచ్చినావు తండ్రి. ఆ స్వస్థతను ఆయన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన కుటుంబంలో రక్షణ లేని రక్షణ దయచేయండి. అలాగే నాయన ఎవరైతే అయా దిగజారిపోయి ఉన్నారో, వెనక్కి జారిపోయినారో వారిని మరలా మీరు ఆకర్షించండి నాయన. మీ ఆత్మ చేత వారిని నడిపించండి ప్రభువా. స్తోత్రము తండ్రి. అలాగే తండ్రి ఎవరైతే మా కుటుంబంలో రక్షణ లేకుండా ఉన్నారో, అలాగే జరుగుతున్నాను మేము అందరైతే ముందుగా చూస్తున్నాము వారందరినీ కూడా మీరు ఆకర్షించండి తండ్రి. వారికి నాయన వెలుగును, స్వార్థ వెలుగును ప్రసరింపచేయడానికి ఈ సంఘమును నాయన వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృపతో నడిపించమని సహాయం చేయాలి ప్రభు. విన్న వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి నిరంతరంగా ఫలింపును దయచేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనుకని నీ సొత్తుగా వాడిని యేసయ్యా రాజమోసే కరుగబడినందునా నీ ఆది ప్రాణికరు
Hallelujah. Praise the Lord. God bless you.